రావణం అదేదో పెట్టుకున్నాడు. ఎవరు అతను? ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు మీ తరఫున కాదా? మీ తరఫున కాదా? అతని తరఫున మీరు ట్వీట్ చేస్తారా? ఎక్స్లో మాట్లాడతారా? అతను మంచివాడని సర్టిఫికెట్ ఇస్తారా? అతను మాట్లాడిన మాటలు విన్నారా? మీరు మీ మాటలకి మీ చేష్టలకి ఏమైనా పొంతనుందా? పత్రికా సోదరుడు, నేను గట్టిగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు, అందరికీ ప్రజలకు తెలియాలి. ఆయన కొత్తగా ఏమంటున్నాడు? హే రామ్, జగన్మోహన్ రెడ్డి గారు, హే రామ్, రాష్ట్రాన్ని రక్షించు, మన రాష్ట్రాన్ని రాముడు శ్రీరామచంద్రుడు రక్షించాలట అని ఎవరు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి? హే రామ్, హే రామ్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి అని హిందువా? శ్రీరామచంద్రుడి భక్తుడా? అంటే రాజకీయం కోసం దేనికైనా తెగబడతాడు అతను, దేనికైనా దిగజారుతాడు. అతను క్రైస్తవుడని అందరికీ తెలుసు. పులివెందల సిఎస్ఐ చర్చిలో అతని మెంబర్ అని తెలుసు. ఇడుపులపాయ సిఎస్ఐ చర్చిలో అతను సభ్యుడని తెలుసు. క్రైస్తత్వాన్ని 100% పాటించే వ్యక్తి. ఈ హే రామ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ ఎట్లా వచ్చాడు? ఆ హే రామ్ని నోటుకొచ్చినట్టుగా మాట్లాడేవాడు కదా ఈ రావణ్. జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. అతను శ్రీరామచంద్రుణ్ణి, హిందూ మతాన్ని ఎంత ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నాడు. వినరాని వ్రాయరాని బూతులు కదా అతను మాట్లాడుతున్నాడు హిందుత్వ గురించి. మరి శ్రీరామచంద్రుని తిట్టేవాడిని హే రామని నువ్వు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించమంటూ వీడికి ఎట్లా మద్దతు పలుకుతావు? అందుకే దళిత సోదరులారా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. దళితులంటే అతనికి ఇష్టం లేదు. మీకు ఉదాహరణలు కూడా ఇస్తాను నేను. దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా అతనికి ఇష్టం లేదు. మేము రోజు చంద్రబాబు గారి పక్కన కూర్చుంటాం. ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనల్లో మేము పాల్పంచుకుంటాం. నేను అడుగుతున్న జగన్ పార్టీలో ఉన్న దళిత నాయకులందరినీ, ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడా? ఇది చేయబోతున్నానని ఎప్పుడన్నా మీతో మాట్లాడారా? డిస్కస్ చేశాడా? దళితులంటే అతనికి ఇష్టం లేదు. ముఖస్థుతికి మీతో మాట్లాడతాడు తప్పితే వేరే కాదు. ఇప్పుడు ఓటు బ్యాంకు కోసం దళితులు మాట చేస్తున్నాడు. ఇంకెవరెవరితో మీటింగులు పెట్టిస్తాడు, ఎక్కడెక్కడో మీటింగులు పెట్టిస్తాడు, ఏదేదో మాట్లాడిస్తున్నాడు. ఈ మీటింగులన్నిటికీ నువ్వు కదా పెట్టుబడి పెడుతుంది, ఫండ్స్ ఇస్తుంది మీరు కదా. చెప్పండి, గుండెమే చేసుకొని